బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయిన శివాజీ మాట్లాడుతూ బిగ్ బాస్ షో ద్వారా ఓపికతో ఉండటం నేర్చుకున్నానని అన్నారు. నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకున్నానని, అయితే తప్పుని ఎప్పుడూ అంగీకరించనని ఆయన తెలిపారు. నాకు ఒక లైన్ ఉంటుందని, ఆ లైన్ను క్రాస్ చేయనని శివాజీ కామెంట్ చేశారు. నేను బిగ్ బాస్ హోస్ట్ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. అన్నింటికంటే గొప్పది మనస్సు అని శివాజీ చెప్పుకొచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేయటం గురించి శివాజీ స్పందిస్తూ, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అవతలి వాళ్లను తొక్కాలని ప్రయత్నిస్తారని ఆయన తెలిపారు. ప్రతీకారంతో చేసే రాజకీయాలు ఏ పార్టీకి మంచిది కాదని వెల్లడించారు. చంద్రబాబు అరెస్టు ఏపీకి మేలు చేసిందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ జనసేన పొత్తు గురించి నేను ఫోకస్ పెట్టలేదని శివాజీ అన్నారు. నేను బీజేపీ గురించి మాట్లాడనని ఆయన పేర్కొన్నారు. ఎవరి అవకాశాలను వాళ్ళు వాడుకుంటున్నారని శివాజీ పేర్కొన్నారు. ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటే నేచర్ దానిని కరెక్ట్ చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నేను డబ్బులపై దృష్టి పెట్టానని శివాజీ అన్నారు. బిగ్ బాస్ షోను తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. బయట హీరోగా ఉన్నవాళ్ళు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మారుతారని ఆయన అన్నారు. బిగ్ బాస్ షోకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా ప్రాక్టికల్ లైఫ్ను అనుభవిస్తారని శివాజీ వెల్లడించారు. తను నటించిన వెబ్ సిరీస్ గురించి శివాజీ మాట్లాడుతూ ఆ ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు సూచించలేదని ఆయన తెలిపారు.